జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 12-20% జీఎస్టీ స్లాబ్లను రద్దు చేసింది. 5-8% రేట్లతో 2 అంచెల జీఎస్టీ విధానానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి చర్చించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి కూలంకుషగా చర్చించిన కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపింది. జీఎస్టీ పన్ను రేట్లను 2 స్లాబ్లకు 5%, 18% తగ్గించాలన్న కేంద్ర ప్రతిపాదనకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 12-18 జీఎస్టీ స్లాబులు రద్దు అయ్యాయి. 5-8% జీఎస్టీ స్లాబులు కొనసాగనున్నాయి. అలాగే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. 2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం మీటింగ్ వివరాలను మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు.